బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో మరోసారి వర్షం తన ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ రోజు రాత్రి రేపు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఇప్పటికే రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జాములు అయితే ఉన్నాయి. ముఖ్యంగా సెక్రటరియట్ ప్రాంతంలో నీరు ఎక్కువగా చేరిపోవడంతో అక్కడ ట్రాఫిక్ ఎక్కువగా అయి అక్కడ వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. యూసఫ్ కూడా అలాగే హైటెక్ సిటీ, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ప్రాంతాల్లో వర్షానికి నీరు ఎక్కువయ్యి అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్లుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ సంజయ్ అందిస్తారు. సంజయ్, మొత్తం మీద ఉదయం వరకు ఎండగా ఉన్నటువంటి వాతావరణం ఒక్కసారిగా సాయంత్రం వచ్చేసరికి వర్షం దంచి కొట్టిందని చెప్పుకోవచ్చు. నగరంలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అంటే లోతట్టు ప్రాంతాలు ఉన్నటువంటి కాలనీలన్నీ జలమయమయ్యాయి. ఇప్పటికీ కొన్ని ఇళ్లలోకి నీరు చేరేసి కుటుంబాలను ఇబ్బంది పెట్టిన పరిస్థితులు అయితే చాలా ప్రాంతాల్లో చూస్తున్నాము. రోడ్లపై నీరు రావడంతో వాహనదారులకు చాలా ఇబ్బంది కలిగిన పరిస్థితి అయితే కలిగింది. అదేవిధంగా కుకట్పల్లి, దిల్ష్ నగరు, మాదాపూరు, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఏరియా ప్రాంతాల్లో, అదేవిధంగా మక్తా అంటే రాజ్భవన్కు ఎదురుగా ఉన్నటువంటి మక్తా ప్రాంతంలో కొన్ని ఇళ్లలోకి నీరు వచ్చేసి జనజీవనము అతలాకుతలమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాయంత్రం కావడంతో కొంత ప్రమాదకర స్థాయికి ఈ వాటర్ చేరడంతో వాళ్ళకి ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగలేదని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రాత్రిపూట కురవడం వల్ల ఏంటంటే వాళ్ళు నిద్రమత్తులో ఉంటారు. ఇలాంటివి సంఘటనలు హైదరాబాద్లో చాలా జరిగాయి. ఇళ్లకు నీరు వచ్చేసి కొంతమంది వృద్ధులు చనిపోయిన ఘటనలు చాలా ఉన్నాయి హైదరాబాద్లో. అదేవిధంగా కొంత ఈ పొంగి పొలుతున్న వర్షాలకు నాలాలు పొంగి పొలడంతో కొంతమంది చిన్నారులు బయటికి వెళ్ళేసి నాలాలలో ప్రాణాలు వదిలిన పాపాలు చాలా హైదరాబాద్ మనం ఇప్పటి వరకు తెలుసుకున్నది. మొన్న ఒక వారం రోజుల క్రితమే భారీ వర్షాలకు నాలాలు పొంగి పొలడంతో ఒక పాప బయటకు వచ్చేసి నాలాల్లో కొట్టుకుపోయి సుమారు 2.5 కిలోమీటర్ల తర్వాత మృతదేహం లభించింది. ఈ కురుస్తున్న భారీ వర్షాలతోటి జనజీవనం అప్రమత్తంగా ఉండాలనేసి ఇప్పటికీ వాతావరణ శాఖ, అదేవిధంగా జిహెచ్ఎంసీ, అదేవిధంగా ఎండోర్స్మెంట్స్ కూడా ఇవన్నీ అప్రమత్తంగా ఉండాలి. వాతావరణము అంటే 2 రోజులు భారీగా వర్షాలు కురుస్తాయి అనేసి వాతావరణ డైరెక్టర్స్ ఇప్పటికే ఈ యొక్క ప్రకటన అయితే విడుదల చేశారు. ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షము ఈ రోజు రేపు 2 రోజులు ఉంటుంది. నగర ప్రజలు కానివ్వండి, జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు కానీ ఈ వర్షాలతోటి అప్రమత్తంగా ఉండాలనేసి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లుగా తెలుస్తోంది సంజయ్. ఈ ఎల్లో అలర్ట్ కి సంబంధించి వాహనదారులు కానీ నగర ప్రజలు కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఒకటి మధు, అంటే ఎల్లో అలర్ట్ కానీ రెడ్ అలర్ట్ కానీ ఇవన్నీ వాళ్ళు జారీ చేస్తున్నట్టు, కానీ కామన్ పీపుల్స్ ఏంటంటే వాళ్ళు వ్యవసాయ పనులు కానివ్వండి, ఉద్యోగస్తులు, నగరంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానివ్వండి, వీళ్ళు బయటికి వెళ్ళక తప్పదు. ఈ వచ్చేటటువంటి వర్షాలను అధిగమించి అంటే వాళ్ళు ఎలాంటి అంటే సుఖమయంగా ఉన్నటువంటి రహదారులను ఎంచుకొని ఆ ప్రాంతంలోనే ప్రయాణం చేయాలి. ఇప్పుడు ఒకవేళ ఈ భారీ వర్షాలకు నాలాలు పొంగిపోలే ప్రాంతాల్లో ఎలాంటి ప్రయాణం చేయకూడదు, ఆ ప్రాంతాల్లో బయటికి వెళ్ళరాదు అనేసి ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ 2 రోజులు కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలనేసి వాళ్ళు జాగ్రత్తలు సూచించారని చెప్పుకోవచ్చు మధు. అయితే ఇప్పుడు ప్రస్తుతం జిహెచ్ఎంసీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది? ఒకటి మధు, అంటే జిహెచ్ఎంసీ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, హెల్త్ డిపార్ట్మెంట్ కానివ్వండి, వాతావరణ డిపార్ట్మెంట్, ఎవరి ఏమైనా కూడా ప్రజలు అప్రమత్తం చేయడమే వీళ్ళ బాధ్యత. అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులు సూచించడం ఏంటి అంటే ఏ ప్రాంతాల్లో జలమయ ప్రాంతాల కాలనీలు ఉంటావో ఆ ప్రాంతాలలోకి అంటే వర్షము వచ్చే క్రమంలో ఆ ఇంట్లో ఉండకూడదు అనేసి జిహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే చాలా సూచనలు చేసినారు. హైదరాబాద్లో వర్షము అనేది కామన్గా మారింది. ఇది ఎన్ని సంవత్సరాల నుంచో వర్షాలు కురవడము, నాలాలు పొంగడము, నాలాల్లో పిల్లలు పడడము, చనిపోవడం, ఇదంతా కామన్గా. అంటే జిహెచ్ఎంసీ ఏంటంటే అంటే వర్షం వచ్చేసింది, అందులో నాలా పొంగేసింది, పిల్లలు చనిపోతారు అంతే. దాని తర్వాత తూతూ మంత్రంగా రిపేర్ చేయడము, సేమ్ మళ్ళా తదా ప్రజా అనే చందంగా మారింది హైదరాబాదు నగర మున్సిపల్ శాఖ అని చెప్పుకోవచ్చు. వీటికి ఎప్పుడు పరిష్కార మార్గాలు కనుక్కుంటారు అంటే నిధులు కేటాయిస్తారు, పనులు చేస్తారు, కానీ ఈ నాలాలు పొంగడము సర్వసాధారణమని చెప్పడంలో ఎలాంటి అతిశక్తి లేదని చెప్పుకోవచ్చు మధు. ఇలాంటి పరిణామాలు జరగకుండా ఉండాలి అంటే ప్రభుత్వ యంత్రాంగము పటిష్టంగా పనిచేయాలి తప్ప తూతూ మంత్రంగా ఉండడం వల్ల పిల్లల ప్రాణాలు అంటే ముక్కుపచ్చలారని పిల్లల ప్రాణాలు కోల్పోతున్నారంటే ప్రభుత్వ అధికారులు, మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగులు అని చెప్పుకోవాలి మధు. ఇలాంటి వారిని
ఇప్పటికే భారీ ట్రాఫిక్ జామ్తోనే హైదరాబాద్ అతలాకుతలం అవుతుంది. ఈ ట్రాఫిక్ జామ్ని, ట్రాఫిక్ రూల్స్ని ఏమైనా మళ్లించే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే యథావిధిగా ట్రాఫిక్ వాహనదారులకు ఎలాంటి సూచనలైనా ఉన్నాయా? ఒకటి మధు, అంటే చినుకు పడ్డదంటే ట్రాఫిక్ జాము హైదరాబాద్లో జరుగుతుందని ప్రతి ఒక్కరికి తెలుసు. కాకపోతే వాళ్ళు సూచించిన మార్గాల్ని, అంటే ట్రాఫిక్ పోలీసులు సూచించిన మార్గాల్ని ఎన్నుకొని ఆ ప్రాంతంలో వెళ్ళాలి, మిగతా ప్రాంతాల్లో వెళ్తే ప్రమాదాలు జరుగుతామనేసి వాళ్ళు కొన్ని సూచనలు సలహాలు చేసినా కూడా కొంతమంది వాళ్ళకున్నటువంటి ఎమర్జెన్సీ పనులు కానివ్వండి, వాళ్ళకున్నటువంటి అత్యవసర పనులకు సంబంధించినటువంటి వాళ్ళు వేరే వేరే మార్గాలను ఎంచుకొనేసి చాలామంది ఇప్పటికే మనం లాస్ట్ ఇయర్ చూసాము. ఈ వర్ష సేమ్ ఇదే టైంలో టూ వీలరు ఆటోమేటిక్గా పొంగి నాళల్లో పడిపోయిన దుర్ఘటన మనం చూసాము. ఈ ట్రాఫిక్ పోలీసులు కానివ్వండి, జిహెచ్ఎంసీ అధికారులు కానివ్వండి, లేకుంటే పోలీసు యంత్రాంగం కానివ్వండి, ఈ సూచనలు సలహాలు ఇచ్చేదానికంటే ముందుగా రోడ్లకు సంబంధించిన మరమ్మతులు, నాలాలకు సంబంధించిన మరమ్మతులు పటిష్టంగా చేపడితే ఇలాంటి ప్రమాదాల నుంచి తప్పించవచ్చు అనేసి అది పబ్లిక్ కోరుతున్నటువంటి అంశం మధు. ఓకే, థ్యాంక్ యూ సంజయ్.